వెల్కమ్ టు న్యూస్ అండ్ స్టాక్స్. ఈరోజు స్టాక్ మార్కెట్ ఫాల్ అవుతున్నట్లు కనిపించిన స్ట్రాంగ్ కమ్బ్యాక్ అయితే ఇచ్చింది. సెన్సెక్స్ 443 పాయింట్స్ పెరిగి 82,000 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 122 పాయింట్స్ పెరిగి 25,090 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 670 పాయింట్స్ పెరిగి 56,952 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, M&M టాప్ గెయినర్స్గా కనిపిస్తున్నారు. రిలయన్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, హెచ్సిఎల్ టాప్ లూజర్స్గా కనిపిస్తూ ఉన్నారు. ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా చూస్తే ఎఫ్ఐఐస్ 1,681 crore దగ్గరగా సెల్ సైడ్ ఉన్నారు. డిఐఐస్ 3,578 దగ్గరగా బై సైడ్ అయితే ఉన్నారు. కొన్ని స్టాక్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి చూద్దాం. మెయిన్గా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ రిపోర్ట్ చూస్తే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ జూన్ 1.7 కనిపిస్తుంది. మేలో మాత్రం 1.2 ఉంది. ఆల్మోస్ట్ 0.5% వరకు గెయిన్ కనిపిస్తుంది. మేజర్గా పెట్రోలియం, రిఫైనరీ ప్రొడక్ట్స్, స్టీల్ అండ్ సిమెంట్ సెక్టార్లో గెయిన్ కనిపిస్తుంది. బట్ కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్స్లో ఫాల్ కనిపిస్తుంది. జైన్ స్ట్రీట్ వాళ్ళు మళ్ళీ ట్రేడింగ్కి సెబీ అలో చేస్తున్నట్లు ఈరోజు మీడియా రిపోర్ట్స్ అయితే చూస్తున్నాం. అది కూడా సెబీ రెగ్యులేషన్స్ పెట్టిన మీడియాలో రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. టైటాన్ వాళ్ళు యూఏఈ బేస్డ్ జ్యువెలరీ కంపెనీ అయిన దామాస్ జ్యువెలరీలో 67% స్టేక్ ఎక్వైర్ చేస్తున్నట్లు అరౌండ్ 2,400 crore వాల్యూతో ఈ డీల్ అయితే జరుగుతుంది. జీసీసీ కంట్రీస్లో జ్యువెలరీ మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం టార్గెట్గా కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్లో 1.3 ప్రాఫిట్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి నుండి 2 ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చాయి. 5 రూపీస్ పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు. దాంతోపాటు 1:1 బోనస్ కూడా అనౌన్స్ చేశారు. డివిడెండ్ ఎక్స్ డేట్ వచ్చేసి July 25th, బోనస్ ఎక్స్ డేట్ వచ్చేసి July 27గా కనిపిస్తుంది. ఎటర్నల్ రిజల్ట్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్లో 90% నెట్ ప్రాఫిట్ ఫాల్ కనిపిస్తుంది. బట్ రెవెన్యూలో మాత్రం 70% ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈరోజు మార్కెట్లో కూడా మంచి పాజిటివ్ మూవ్ చూసాం. అబౌవ్ 5% వరకు స్టాక్ పెరిగింది ఈరోజు. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.